టుడే న్యూస్ కి స్వాగతం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కోటపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోటపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడారు. తాండూరు ముద్దుబిడ్డ పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో తాండూరు ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకొచ్చిన గత 40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత పైలట్ రోహిత్ రెడ్డిదని అన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా తాండూరు ప్రాంతంలో రోహిత్ రెడ్డి అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. రోహిత్ రెడ్డి వారి కుటుంబానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని కోటపల్లి బీఆర్ఎస్ మండల శాఖ భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు తమ్మలి రమేష్, చిట్టంపల్లి రత్నయ్య, బండి ప్రేమ్ కుమార్, తమ్మలి శ్రీనివాస్, ఇక్బాల్, ఉప్పరి కృష్ణ, దిలీప్ కుమార్, చాకలి గోపాల్, బుగ్గపురం వెంకటయ్య, నర్సింహులు, రత్నయ్య, ఉప్పరి అశోక్, బాలయ్య, వెంకటయ్య, రోహిత్ అన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం. తాండూరు ముద్దుబిడ్డ ప్రియతమ నేత పైలట్ రోహిత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన మండల కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తాండూరు ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా పనులని తీసుకొచ్చి ఈరోజు తాండూరు అంటేనే గత 40 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కేవలం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి ఘనత రోహిత్ రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు తాండూరు ప్రాంతం చాలా కర్ణాటక బార్డర్ చాలా దూరమైనటువంటి ప్రాంతంలో మరియు ఇక్కడ నాపరాతి గనులతోటి కాలుష్యానికి పెట్టింది పేరు అనేటువంటి నిదానంతో ఉన్నటువంటి తాండూరు ప్రాంతాన్ని ఈరోజు అత్యధిక నిధులు, రాష్ట్రంలోని అత్యధిక నిధులు తీసుకొచ్చి తాండూరులో ఈరోజు రోడ్డు వ్యవస్థ కానీ మిగతా రవాణా వ్యవస్థ కానీ అట్లా ప్రతి అభివృద్ధి పథంలో ఒక మార్పు తీసుకొచ్చి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు విద్యాపరంగా కానీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం, అట్లా చాలా ఈరోజు పనులు తీసుకొచ్చినటువంటి ఘనత రోహిత్ రెడ్డి గారిని. వారి సారథ్యంలో అభివృద్ధి చెందిన తాండూరుని మనం చూడడం జరిగింది. కానీ ఈరోజు కొన్ని శక్తులతోటి కొన్ని ఓట్లతో ఈరోజు మన ఎమ్మెల్యేగా ఓటమి చెందడం అది ఈరోజు చూస్తున్నాం. కానీ ఎంతైతే రివర్స్ పోయిందో అదే ఉత్తేజంతో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో భారీ మేయర్తో గెలిపించుకొని రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున మినిస్టర్గా చూసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రోహిత్ అన్న యువ సైన్యం, రోహిత్ అన్న అభిమానులు వెంబడే ఉండి వారికి ఇళ్ళవేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ల ఆయుష్ని కలిగించి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోటపల్లి మండల శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా భగవంతుని కోరుతున్నాం. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, రోహిత్ అన్న గారి నాయకత్వం, రోహిత్ అన్న గారి నాయకత్వం.